తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎస్పీ కార్యాలయంలో క్రైమ్ శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ గుప్తా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోనసీమలో కోస్టల్ ప్రాంతాన్ని సర్వే లైన్స్ చేయడానికి పోలీస్ శాఖ ద్వారా బోట్లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణకు సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేసే విధంగా చర్చించడం జరిగిందన్నారు. మరో 3 నెలల్లో కోనసీమ జిల్లాలో మార్పులు జరుగుతాయని స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాకు ఏ విధమైన అవసరాలు ఉన్నాయని జిల్లా ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు కోనసీమ జిల్లాకి రావడం జరిగింది. ఇది పుష్కరం సందర్భంగా ఫస్ట్ ఒక రాజమండ్రిలో మీటింగ్ చేశాము, తర్వాత కోనసీమలో ఒక మీటింగ్ చేశాము. దాంతోపాటు ఈ జిల్లాది క్రైమ్ ఎట్లా ఉండేది, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, దాని మీద మొత్తం ఒక రివ్యూ చేసుకొని ఎస్పీ గారితో ఐజీ గారితో కూర్చొని వాళ్ళ సమస్యలు మన డిపార్ట్మెంట్లో వాళ్ళకి ఏం కావాలా, ఇంకా కొత్త జిల్లా కాబట్టి కొత్త పోలీస్ కాబట్టి సో దాని మీద డిస్కషన్ జరిగింది. అవును, మీ దగ్గర తీర ప్రాంతంలో ఉన్నా కాబట్టి నేను ఇంకొక సజెషన్ ఇచ్చామంటే మనకు కొన్ని బోట్స్ అవసరం ఉంటాయి. సో రోడ్స్ కొంచెం కనెక్టివిటీ లేదు కొన్ని ఏరియాస్లో. బోట్స్ మన దగ్గర ఉంటే మన పెట్రోలింగ్ కానీ ఇంకా నిఘా పెట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బోట్స్ కోసం ప్రయత్నం చేస్తాం. స్టాఫ్ ప్రాబ్లం, అదే హెడ్ క్వార్టర్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిస్కషన్లో జరిగింది. నెక్స్ట్ ఒక 2-3 monthsలో మీరు చేంజ్ చూస్తారు. సార్ ఆగ్వేడ్ రామాలయం ఇష్యూ సార్ట్ అవుట్ అయింది సార్, ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అది నేను ఆన్సర్ చేయను, మీరు ఎస్పీ గారికి అడగండి. ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న సేవా కార్యక్రమంతో ప్రజాభిమానాన్ని చాటుకున్నారు. వేమడోలు గ్రామంలోని అర్జావారిగూడెం ప్రాంతానికి చెందిన 2 బాధితులు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. వేమడోలు సీఐ కృష్ణ, ఎస్కే మదీనా బాషా స్వయంగా బాధితుల ఇళ్లకు వెళ్లి ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖల్లోని పలు విభాగాల పనితీరు, ఆన్లైన్ విధానం గురించి సీఐ కృష్ణ బాధితులకు అవగాహన కల్పించారు. కొంచెం భయం ఉండేది సార్. యాక్చువల్గా సార్ వాళ్ళు వచ్చి ఇంటరాక్ట్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొంచెం మేము ఇంకా నమ్మి ధైర్యంగా ఉంటాం సార్. ఇక్కడ నుంచి SBI బ్యాంక్ వెళ్ళేసరికి పడిపోయింది సార్, తెలియలేదు సార్. వెంటనే స్విచ్ ఆఫ్ చేసేసారు. అంటే ఒక పర్సన్ మీద డౌట్ వచ్చింది కానీ నా డైరెక్ట్గా అడగలేక వదిలేసాను సార్. సరే కంప్లైంట్ ఇస్తే దొరికిద్దని హోప్తో ఇచ్చాను సార్. నిజంగానే బాగా చేసి పెట్టారు సార్, చాలా థ్యాంక్ యూ. మా హస్బెండ్ అయితే దొరకదంటే దొరకదన్నారు. నేను ఇంకో మొబైల్ కొనేసుకున్నాను సార్. అని చాలా మిరకల్ అనిపించింది సార్ నాకు ఫస్ట్ టైం. మంచి పొజిషన్స్లో ఉండి ఒక అమ్మాయి దగ్గర చేయడం చాలా గ్రేట్ థింగ్ కదా సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలా ఉంటే మాకు కూడా కొంచెం ధైర్యంగా ఉండేది సార్. ఫర్దర్గా ఎటువంటి మొబైల్ లాస్ అయినా కానీ మన ఏలూరు డిస్ట్రిక్ట్ వాట్సాప్ నెంబర్ ఒకటి ఉంది, 9550351100. ఈ నెంబర్కి మనం ఇమీడియట్గా ఆయన పెడితే దాంట్లో కొన్ని డీటెయిల్స్ అడిగితే దాని ప్రకారంగా ట్రేస్ చేసి మీ ఫోన్ మీకు మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ మంచి కార్యక్రమాన్ని మా ఎస్పీ గారు ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని మేము మీ ఇంటికి వచ్చి ఈ ఫోన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. మన ఏలూరు జిల్లా ఎస్పీ గారి ప్రతాప్ శివకిషోర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో పోగొట్టుకున్న 1000 ఫోన్లు రికవరీ చేసి ఇంటికి తీసుకుని ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో కంప్లైంట్కి హ్యాండ్ ఓవర్ చేయాలనేది ఒక ముఖ్య కాన్సెప్ట్తో పోలీస్ సేవలు ఏ విధంగా ఏలూరు జిల్లాలో ఆచరణలో ఉంటున్నాయనేసి పబ్లిక్ కూడా వెళ్ళి, అదేవిధంగా పబ్లిక్లో కూడా ఈ అవేర్నెస్, ఫోన్ పోయేటప్పుడు కానీ, ఏదైనా మోటార్ వెహికల్ పోయినప్పుడు కానీ, అదేవిధంగా ఏదైనా క్రైమ్ జరుగుతున్నప్పుడు కానీ, ఆడపిల్లల మీద కానీ, అలాగే సైబర్ క్రైమ్ గురించి కానీ ప్రతి విషయాన్ని కూడా కొత్త చట్టాల గురించి వాళ్ళకి అవేర్నెస్ కలిగించి, అవగాహన కలిగించి వాళ్ళ యొక్క ప్రాపర్టీని వాళ్ళు ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా ఉంచుకోవాలి అనే గైడ్లైన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కడప జిల్లా వేంపల్లె మండలం వేరన్న గట్టుపల్లె వద్ద విద్యుత్ వైర్లు తగిలి ఆర్టీసీ బస్ దగ్ధమైంది. ఈ ప్రమాదం నుంచి 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, కండక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. ఎదురుగా టిప్పర్ రావడంతో బస్సును పక్కకు తప్పించే క్రమంలో పైనున్న 11 kV విద్యుత్ వైర్లు బస్ పైభాగానికి తగిలి మంటలు చెలరేగాయి. మంటల శబ్దం విన్న డ్రైవర్ బస్సును పక్కనాపి ప్రయాణికులను కిందికి దింపేశారు. బస్ పైభాగానికి విద్యుత్ వైర్లు తగిలిన సమయంలో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, డ్రైవర్ సూచనతో బస్సులో ఉన్న వారంతా కిందకు దిగిపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక శాఖ సిబ్బంది రంగంలోకి దిగేసరికే బస్ దాదాపు కాలిపోయింది.
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ అంకురార్పణ కార్యక్రమం తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు అని ముఖ్యమంత్రి అభివర్ణించారు. On a very special day, for a very special occasion. It is an honor to be here with the top legal minds of India. A day like this comes, but rarely in the life of any political leader. In India, one may build a temple or a mosque, a church or a gurudwara. It would be a rare opportunity to politician. But to build a court complex, a campus for justice, it is like building a temple for people of all faiths. In our democracy, the three branches operate with autonomy, interdependence, and respect for each other: legislature, executive, and judiciary. For a common citizen, the court represents the final door to knock, the last resort. Therefore, it is a great opportunity for me, maybe a lifetime, that my government could initiate the project to build a new high court complex for Telangana. Many governments and chief ministers in the past could have taken up this project, but for some reason it was felt for many governments to undertake this noble task. The new High Court will become an icon, a functional lifeline for society and democracy. This will be the platform where poor and weak will come and seeking justice. For the next 100 years, the poor, the weak, the voiceless and oppressed will come to this temple for justice, seeking to be heard and will hope to find justice. We know that the current High Court, a building of great historical significance, was no longer able to physically support the needs of all stakeholders. For this reason, we took this decision to build a new High Court almost immediately after we took charge. Beyond legacy, this building shows my government's view and values of democracy. We believe that all pillars must work collaboratively with mutual respect. My government gives the highest respect for the judiciary. We feel it is the duty of political executive to provide judiciary with best modern facilities to perform to their highest level of capabilities. What we are building here will not only be one of the largest high court buildings in India, but a benchmark of modernity and excellence in public infrastructure. When we formed our government in December 2023, one of the first decisions was to create this new High Court complex at Rajendranagar. We handed over 100 acres of land for the project. Works in project for Zone 1 of the institutional buildings. Work in progress for today. As we lay the foundation for Zone 2, comprising residential buildings, we will aim to finish this is in record time by December next year, that is by 2027 December. This is what my commitment and my government commitment. Across the state, we are working on several new projects for 49 courts and many residential quarters in various towns and districts. As I said, we believe it is the duty of the executive to provide best infrastructure to judiciary so they can give. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆకివీడు పెదపేటలో రామాలయ పునర్నిర్మాణానికి ఇప్పటికే 95 లక్షలు విరాళాలు వచ్చాయన్న త్రిబులర్. వచ్చే వారం మంచి ముహూర్తంలో శంకుస్థాపన చేస్తామని వెల్లడి. మావిగాన్ అభివృద్ధిపై కూటమికి దమ్ముంటే చర్చకు రావాలి. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు సవాల్.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాజేంద్రనగర్లో తెలంగాణ హైకోర్టు జోన్ 2 భవనానికి శంకుస్థాపన, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొత్త భవనం నిలుస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.